ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగేది ఈ బండికి మైలేజ్ ఎంత. వెల్ పీపుల్, ద మైలేజ్ ఆఫ్ దిస్ బైక్ ఇఫ్ యూ రైడ్ ఇట్ ఇన్ ఈకో మోడ్ చాలామంది చెప్తున్నారు దిస్ ఇస్ ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ 125cc బైక్. భారతదేశంలో అన్ని బైక్స్లల్లా అందరికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేది హోండా ఎస్పీ 125. అది నేను చాలామంది రివ్యూవర్స్ చెప్పారు, అది చాలామంది రిపోర్ట్ కూడా చేశారు దట్ దే గెట్ రియల్లీ గుడ్ మైలేజ్. Just like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this far, don't know how. I see danger in us. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we gonna let it out. Tonight we gonna let it out. Tonight we gonna let it out. Just like the sunrise, we gonna let it out. హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఇవాళ నేను మీకోసం ఒక మంచి 125cc బైక్ పట్టుకొచ్చాను. అది హోండా ఎస్పీ 125 2025 మోడల్. సో ఈ బైక్ గురించి మనం గనక మాట్లాడుకుంటే చాలా 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 చేంజెస్ అయ్యాయి ఈ బైక్లో. ముందు మనం గనక చూసుకుంటే ఈ బైక్లో హోండా త్రూ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆల్ న్యూ డిస్ప్లే ఇచ్చారు. ముందు హోండా లోగో డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత మనకి బైక్కి టాకోమీటర్ ఇచ్చారు, మోడ్స్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది, ప్లస్ దీనికి డిస్ప్లే అడ్జస్ట్మెంట్ ఉంది, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ప్లస్ మీరు ఒక హోండా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి యూ కెన్ యూజ్ ఇట్ బికాజ్ నావిగేషన్లో కూడా ఉంది ఈ బైక్, లైక్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. దాని తర్వాత మనం కనుక ఇక్కడ చూసుకుంటే ఈ బైక్కి ఆల్ న్యూ హెడ్ ల్యాంప్ వస్తుంది, రైట్. ప్లస్ మనకి ఆల్ న్యూ టెయిల్ ల్యాంప్ కూడా వస్తుంది. అండ్ వేరే మనం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ట్యాంక్ అయితే మెటల్దే ఉంటుంది, కాకుంటే ఈ ప్యానెల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఫైబర్ ఎక్స్టెండెడ్. దీనివల్ల బైక్ యొక్క చాలా ప్రీమియం లుక్ వస్తుంది. ప్లస్ కొంచెం మన గ్రాఫిక్స్ కంపెనీ అతను చేంజ్ చేశాడు, రైట్. మెయిన్ థింగ్స్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ఈ బైక్ OBD2B కంప్లైంట్ ఉంది ఇప్పుడు. సో ముందు నుంచి మనం చూస్తే బైక్ లుక్ అనేది ఒక చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది, రిఫ్రెష్డ్ లుక్. ఆల్రెడీ బైక్ చాలా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగా అయిపోయింది. టెయిల్ ల్యాంప్ కంప్లీట్లీ సిమిలర్ టు ది హోండా ఎస్పీ 160. టైర్ కూడా మనకు వెనక 100 mm ఇచ్చాడు. ఎర్లియర్ కూడా ఉండే 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, 18-inch టైర్స్, రిమ్స్, రైట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇక్కడ ఈ బైక్లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే మనకి USB Type-C స్లాట్ ఉంది ఇక్కడ. మీరు కనుక చూస్తే మీ ఫోన్ మీరు బండి నడిపేటప్పుడు ఛార్జ్ చేసుకోండి. ప్లస్ ట్యాంక్ కెపాసిటీ 11.2 లీటర్స్ ఉంది, రైట్. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే బైక్ వెయిట్ 116 kgs, 116 kgs, 124cc ఎంజిన్ ఉంది, 10.8 bhp, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ హైవేస్ అండ్ సిటీ రైడింగ్. తర్వాత దీని టార్క్ 10.9 Nm, రైట్. అండ్ సీట్ హైట్ ఇస్ 790 mm, రైట్. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ నిజంగా బెటరా అంటే మీరు ఆఫ్ రోడింగ్ చేయకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఆల్ రైట్. అండ్ ముందు మనం చూసుకుంటే ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 240 mm డిస్క్. ఇది డిస్క్ అండ్ డ్రమ్ రెండిట్లో ఉంది. సో డిస్క్ ఇస్ 240 mm విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు ప్రొవైడ్ సమ్ అడిక్వేట్ స్టాపింగ్ పవర్. 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, సో హార్డ్ సాఫ్ట్ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు మీ లైకింగ్ ప్రకారంగా. తర్వాత ఈ డిస్ప్లే నేను చెప్పాను కదా, 4.2 inch TFT డిస్ప్లే, రైట్. అసలు అది చూస్తేనే ఎంత అట్రాక్టివ్ ఉందంటే ఇట్ ఈస్ లిటరలీ లుకింగ్ లైక్ అ స్మార్ట్ ఫోన్. సో ఇది టాగల్ ఇగోండి, ఇక్కడ మనకి టోటల్ ఉంది. ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, రైట్. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రైట్, ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్లస్ యూ హ్యావ్ డిఫరెంట్ వేస్ టు సెట్ ఇట్, రైట్. మనం కనుక చూసుకుంటే అగోండి చాలా ఉన్నాయి. అసలు నేను సెట్ చేస్తలేను బికాజ్ ఏమన్నా సెట్టింగ్ అవుట్ అయితే మళ్ళీ ఇట్ డజంట్ లుక్ గుడ్. సైజ్ స్టార్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టాకోమీటర్. ఈ బండి నేను స్టార్ట్ చేసి మీకు ఒకసారి చూపెడతాను. సైలెంట్ స్టార్టర్ ఉంది బండికి, రైట్. RPM మీటర్, దిస్ విల్ డెఫినెట్లీ అలౌ యూ టు మెయింటైన్ ప్రాపర్ RPMs. దానివల్ల మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది.
ఇంకా ఈ బైక్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి టైప్ సి పోర్ట్తో సహా మీరు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడైతే ట్రావెల్ చేస్తుండ్రో అక్కడ మీరు ఫోన్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న ఇక్కడ కంపెనీ అతను చేంజ్ చేసింది ఏంటంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ తీసేశాడు, ఓకే. కానీ బైక్ ఏంటంటే ఐడిల్ ఆఫ్ ఆటోమేటిక్ ఉంది. మీరు సిగ్నల్ మీద ఆగితే పొరపాటున అది బైక్ ఆటోమేటికల్లీ ఆఫ్ అవుతుంది ఒక టైమింగ్ తర్వాత. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మోర్ మైలేజ్ అనమాట. సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఆ డిస్ప్లేలో రోడ్ సింక్ హాండా యాప్ అంటే హాండా రోడ్ సింక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ యూజ్ నావిగేషన్, రైట్. ఇక్కడ 18-inch రిమ్స్ ఉన్నాయి మనకి బండికి, 3 years స్టాండర్డ్ వారంటీ ఉంది, రైట్. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగేది ఈ బండికి మైలేజ్ ఎంత. వెల్ పీపుల్, ద మైలేజ్ ఆఫ్ దిస్ బైక్ ఇఫ్ యూ రైడ్ ఇట్ ఇన్ ఈకో మోడ్ చాలామంది చెప్తున్నారు దిస్ ఇస్ ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్ 125cc బైక్. భారతదేశంలో అన్ని బైక్స్లల్లో అందరికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేది హాండా SP 125. అది నేను చాలామంది రివ్యూర్స్ చెప్పారు, అది చాలామంది రిపోర్ట్ కూడా చేశారు దట్ దే గెట్ రియలీ గుడ్ మైలేజ్. బట్ ఈకో మోడ్లో నడిపితే మనకు 70 కంటే పైన మైలేజ్, ఒక 125cc 70+ మైలేజ్ ఇచ్చుడు ఈకో మోడ్లో, దట్ ఈస్ రియలీ ఎ గ్రేట్ థింగ్ అనమాట. సో ప్రైసింగ్ కనుక మనం మాట్లాడుకుంటే పాత ప్రైసింగ్ కంటే ఒక దాదాపు డ్రమ్ మీద 5,000 పెరిగాయి, డిస్క్ వర్జన్ మీద మనకు ఒక 8,000 దాకా పెరిగాయి. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ డ్రమ్ ఇన్ వరంగల్ ఇస్ 91,780 అలా. ద డిస్క్ వేరియంట్ ఇస్ ₹1,00,000, 1 lakh. సజెషన్స్ ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ ది వరంగల్ బైక్, రైట్. చాలా మంది ఇంకొక క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇది తీసుకోవాలన్నా వేరే బైక్స్ ఏమన్నా. దీనికంటే మంచి బైక్స్ మార్కెట్లో ఉన్నాయి, నో డౌట్. టీవీఎస్ రైడర్ ఉంది, మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది. కానీ మీరు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ బైక్ బికాస్ మైలేజ్ ప్రకారంగా ఇది దానికంటే బెటర్. ప్లస్ యూ గెట్ క్లోజ్ చైన్ సిస్టమ్. ఇక్కడ క్లోజ్ చైన్ ఉంటే మనకి ఇక్కడ లాభం ఏంటంటే మీ బైక్కి చైన్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది, స్ప్రాకెట్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సీటింగ్ ప్రకారంగా కూడా దిస్ బైక్ ఈస్ మోర్ కంఫర్టబుల్ కంపేర్డ్ టు ద టీవీఎస్ రైడర్ అండ్ ఎక్స్ట్రీమ్ 125. సో ఇఫ్ యూ వాంట్ అ మోర్ సింపుల్ అండ్ మోర్ ఫ్యూల్ ఎఫిషియంట్ మోటార్ in the 125cc segment, well, this is the best one. ప్రైసింగ్ ప్రకారంగా, ప్రాక్టికాలిటీ ప్రకారంగా 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. హోండా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మీరు ప్లాన్ చేస్తే అది కూడా చేయించుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ, రైట్ సేఫ్. ప్లస్ ఫైనల్గా మళ్ళీ ఈ లుక్ మీకు నేను చూపెడతాను. ఓకే, చాలా చేంజ్ అయింది అసలు బైక్ లుక్. ముందు నుంచి అయితే అసలు లుక్ అదిరిపోయింది. వెనక్కి నుంచి చూస్తే SP 160 టైల్ ల్యాంప్ ఇప్పుడు SP 125కి ఇస్తున్నాడు. సో మీరు మనక హీరో గ్లామర్ అది ఇది కొందాం అనుకుంటే ఈ బైక్ కన్సిడర్ చేయండి. గ్లామర్ కంటే చాలా రీఫైండ్ ఉంది, పవర్ ఆల్మోస్ట్ సేమ్, కానీ క్వాలిటీ లెవెల్స్, ఫిట్ అండ్ ఫినిష్లో నాకు ఇది ఎక్కువ నచ్చింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై.